ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనము లెసన్ నెంబర్ 16 చదువుకుందామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఇది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేల్ చరిత్ర. ఇస్రాయేల్ ఎన్నిక గురించి మనము చదువుకోబోతున్నాం. రీడింగ్ పోర్షన్ ఆదికాండము 12వ అధ్యాయం నుండి 35వ అధ్యాయం వరకు. ఇంకా మెమరీ వర్స్ కంటత వాక్యము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. బట్ ఈ ఆర్ ఎ చోజన్ జనరేషన్, ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ హోలీ నేషన్, ఎ పెక్యూలియర్ పీపుల్, దట్ ఈ షుడ్ షో ఫోర్ ద ప్రైజెస్ ఆఫ్ హిమ్ హూ హ్యాడ్ కాల్డ్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ టు హిస్ మార్వెలస్ లైట్. 1 పేతురు 2:9 తెలుగులో చదువుదాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇప్పుడు ప్రభా నాయన, ఈ లెసన్ని మేము ముందుకు వెళ్ళే ముందు ప్రభా మీ పాద సన్నిధికి వచ్చున్నాం నాయన. మీ సన్నిధి మాతోడు ఉంచండి, మొదటి నుండి అంతం వరకు కూడా ప్రభా నాతోనూ ప్రభా వినే ప్రతి బిడ్డలతోనూ కూడా ప్రభా మీరు ఉండి ప్రభా మీ పరిశుద్ధమైన చిత్తాన్ని మీరు తెలియపరిచిన ఆయన మీరే మాతో మాట్లాడి నాయన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అప్పుడు యాకోబు వాళ్ళ అన్నయ్య ఏసావుకు భయపడుకొని, ఎందుకంటే ఆయన తండ్రిని మోసం చేశాడు అని చెప్పేసి ఆయన మీద చాలా క్రోధంగా కోపంగా ఉన్నాడనమాట. సో అందుకని ఆయన ఏం చేశాడు, వాళ్ళ తల్లి ఇంటికి ఆయన పారిపోయాడు అనమాట. పోవడానికి ఆయన వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్న సమయంలో మొదటి రాత్రి ఆయన పడుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనంని దేవుడు యాకోబుకి ఇచ్చాడనమాట. ఇప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మనం అది ఎక్కడ చూస్తున్నామంటే ఆదికాండము 28:13 నుండి 15 వరకు మనము చూడగలం. ఇక్కడ ఏమని దేవుడు చెప్తున్నాడంటే, మరియు యెహోవా దానికి పైగా నిలుచుని, అంటే ఒక నిచ్చెన కనిపించింది అనమాట. పైనుండి కింద వరకు ఒక నిచ్చెన ఉంది, ఆకాశంని దాన్ని ముట్టుకుంటుంది అనమాట. అక్కడ చూస్తున్నాము, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. సో ఇది ఈ వాగ్దానము దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ముఖ్యంగా ఏంటంటే, నీ సంతానం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ వాగ్దానం ఇది అంటే, ఇది యేసుక్రీస్తు ద్వారానే ఇది నెరవేర్చబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఎవరి ద్వారా రావాలా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా దేవుడు స్త్రీ సంతానమైన దేవుని మెస్సాయ అయిన క్రీస్తుని తీసుకురావాలని దేవుడు నిర్ణయించుకున్నారనమాట. సో ఇది ఈ స్థలంలో ఆయన దేవుడితో మాట్లాడిన స్థలంని ఆయన ఏం పేరు ఇచ్చాడంటే బేతేల్ అని పేరు ఇచ్చాడనమాట. బేతేల్ అంటే దేవుని మందిరం అని అర్థం అనమాట. సో దేవుని సన్నిధి అంటే ఇది ఒక దేవుని గేట్, అది ఒక గవని, అంటే పరలోకానికి ఒక గవని అని ఆయన ఆ స్థలానికి పేరిచ్చాడు. సో దీని తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పాదానారాం అనే ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు ఉంటారంట? రెబెకా వాళ్ళ సహోదరుడైన లాబాన్ ఉంటాడు. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే, అలా 2 కుమార్తెల్ని, లేయా ఇంకా రాహేలు, వాళ్ళ ఇద్దరిని కూడా వివాహం ఆడుకుంటాడు అనమాట. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక్కొక్క దాసులు ఉంటారనమాట. వాళ్ళతో కూడా ఆయన ఉంటాడనమాట. ఆయన అక్కడ 20 సంవత్సరాలు ఉంటాడు. సో ఆ 4 ద్వారా ఆయనకు జన్మించిన పిల్లలు 12 మంది జన్మిస్తారు. ఇంకా ఆయనకు ఒక కుమార్తె దీనా అనే ఒక కుమార్తె కూడా జన్మిస్తారు అనమాట. సో వీళ్ళ పేర్లు ఈ 12 మంది 12 గోత్రములు అనమాట. అది 12 గోత్రంగా, అంటే ఇశ్రాయేల్ గోత్రములు ఉన్నాయి కదా, 12 గోత్రములు, అది ఈ 12 మంది ద్వారానే దేవుడు స్థాపించాడు. ఇది మనం ఎవరెవరని మనం చూద్దాం. ఇది మనకు ఎక్కడ దొరుకుతుందంటే
ఆదికాండం 35:23 నుండి 26లో మనం చూడగలమంట. సన్స్ ఆఫ్ లేయా, రూబన్, అది మొదటి కుమారుడు. తర్వాత సిమియోను, తర్వాత లేవి, తర్వాత యూదా, తర్వాత ఇస్సకారు, జెబులన్. వీళ్ళందరూ 6 కూడా ఎవరికి జన్మిస్తారంటే లేయాకు జన్మిస్తారు. తర్వాత రాహేల్కి 2 పిల్లలు అనమాట. వాళ్ళు యోసేపు ఇంకా బెన్యమిన్. ఇంకా తర్వాత బిల్హా అంటే రాహేల్ వాళ్ళ దాసి అనమాట. బిల్హా ద్వారా దాను ఇంకా నఫ్తలి. ఇంకా ఇంకా ఇక్కడ చూస్తే జిల్పా, లేయావమే దాసి అయిన జిల్పా ద్వారా గాదు ఇంకా ఆషేరు. వీళ్ళందరూ 12 మంది ఆయనకు జన్మిస్తారనమాట. సో ఈ 12 గోత్రములు ఇప్పుడు కూడా ఇశ్రాయేల్లో ఉన్నారనమాట. సో దేవుడు ఎవరి ద్వారా? అబ్రహాము, ఇసాకు, యాకోబు ద్వారా మరి ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఒక్క మనిషి అబ్రహాము, తర్వాత ఇసాకు, తర్వాత యాకోబు ద్వారా. యాకోబుకు వచ్చిన 12 గోత్రాలు అంటే వాళ్ళ పిల్లలందరినీ ద్వారా కూడా ఆయన ఏంటంటే ఒక వంశమును మరియు ఒక వంశమే కాకుండా ఒక దేశంని కూడా వాళ్ళకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. సో వీళ్ళకి మాత్రం దేవుడు ఏంటంటే స్పెషల్గా దేవుడు వాళ్ళకు అంటే వాళ్ళకి దేవుడుగా ఉండి మరి వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళతో ఉండి యాకోబుతో మరి ఆయన్ని కాపాడుతూ ఆయన చేస్తూ వచ్చాడనమాట. సో ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని చిత్తము ఆయన ద్వారా నెరవేర్చబడాలి. సో ఆయన ఏంటి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే లాబాన్ని వదిలిపెట్టి ఆయన సొంత ఊరికి వెళ్దామని ఆయన బయలుదేరాడనమాట. ఆ బయలుదేరి అంటే లాబాన్ని కూడా చెప్పకుండానే ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడు. ఏంటంటే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, అందరినీ ఆయనకి కలిగిన సమస్తంని కూడా అంతా కూడా తీసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. తర్వాత లాబానికి తెలిసి ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే యాకోబు వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆయనకు చాలా వాళ్ళ ఇల్లు ఆశీర్వదింపబడింది అనమాట. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ మా దగ్గరే పెట్టుకోవాలని చెప్పేసి ఆయన వెనకాడి వస్తున్నాడు అనమాట. కానీ దేవుడు ఆయనకు వాగ్దానం చేపట్టిన దేశానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. దేవుడే ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఈ విధంగానే లాబాన్ అంటే ఏంటంటే ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని లాగుతూ ఉంటుంది వెనకాల. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఆయన మనం ఎక్కడ వెళ్ళాలో అక్కడ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటకి మనం లోబడాలని ఈ లోకము లాభాన్ లాంటి లోకం మనల్ని లాగినప్పుడు మనం ఎంత మాత్రం కూడా వెనక వెళ్ళిపోకూడదు అనమాట. సో కానీ లాభాన్తో దేవుడు మాట్లాడతాడు. ఈయనతో మీరు ఆయనకి ఎలాంటి నష్టమైనా ఎలాంటి కీడానే నువ్వు చేయకూడదని దేవుడు లాభాన్తో ఇంటర్ఫియర్ అవుతాడనమాట. మధ్యలో ఆయన చేసి నువ్వు వెళ్ళకూడదని చెప్తాడు. సో దేవుడు ఏంటంటే ఆయనని ఎన్నుకున్న పిల్లల్ని ఎవరు కూడా ముట్టకూడదు. వాళ్ళని ఏ విధమైన ఆయనని కాపాడతారనమాట. సో లాబాను వీళ్ళకి ఎలాంటి కీడు చేయకుండా ఆయనతో మాట్లాడినప్పుడు లాబాను ఎలాగనో ఆయన యాకోబు దగ్గర వెళ్ళినప్పుడు ఆయన సమాధానంతో ఒక నిబంధన చేసేసి ఆయన మళ్ళీ తిరిగి పాదానరాంకి వెళ్ళిపోతున్నాడు. తర్వాత యాకోబు మళ్ళీ ఆయన అందరితో కలిసి ఆయన ముందుకు సాగి ఆయన మళ్ళీ కానానుకు ఆయన ప్రయాణమై వెళుతున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆయన ఏం చేస్తారంటే ఆయన యాకోబుని దేవుడు మళ్ళీ అన్నీ తీసుకొస్తున్నాడు. చూడండి ఎంత దేవుని ప్రణాళిక ఎలాగుంటుంది. ఆయన ఎన్నుకున్న ప్రజలు ఎంత ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన వాళ్ళని. కాబట్టి ఎవరు కూడా వాళ్ళని ముట్టకుండా ఆయన వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఈ యుగంలో దేవుడు ఈ విధంగా చేస్తూ వచ్చాడనమాట. యాకోబు ఏం చేశాడు? యాకోబు అన్నీ ఆయన ప్రయత్నంతో ఆయన అన్న దగ్గర నుండి ఆయన జ్యేష్ఠత్వంని లాక్కున్నాడు. తర్వాత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. తర్వాత రెబెకా ద్వారా సహాయం పొందుకున్నాడు. అఫ్కోర్స్ ఇదన్నిటిలో కూడా దేవుని హస్తం ఉంది. ఏంటంటే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. అందుకనే ఆయనకు అలాంటి ఆశ ఆయనలో కలిగింది. సో ఆయన జ్యేష్ఠత్వాన్ని కూడా ఆయన లాక్కున్నాడు. తర్వాత తండ్రి ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు అది కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఏసావుని ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ యాకోబు అది కూడా తీసుకుంటాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. సో హీ వాజ్ డూయింగ్ మెనీ రైట్ థింగ్స్ ఓన్లీ. కానీ అది వేరే విధంగా మనం చూస్తే అది ఆయనకు అంటే అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ డూయింగ్ ద రైట్ థింగ్స్. హిస్ డిజైర్ ఈస్ గుడ్. ఆయన ఆశ నిజమైంది అనేది. ఆయన ఆ విధంగా రెండోవాడుగా పుట్టినప్పటికీ, చిన్నవాడుగా పుట్టినప్పటికి కూడా ఆయనకేం కావాలనుకున్నాడు? మంచిది కావాలనుకున్నాడు. సో ఆ విధంగా ఆయన చాలా ఆయన అంటే పోరాటం చేసి ఆయన పొందుకుంటున్నాడు అనమాట. తర్వాత ఆయన లాబాన్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ సొంత మనుషుల అమ్మాయిల్ని ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. నాట్ లైక్ ఈసా ఏం చేశాడు? అక్కడ ఉన్న వాళ్ళనే ఆయన
పెళ్లి చేసుకున్నాడు. కానాన్లో ఉన్న వాళ్ళనే ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ ఈయన మాత్రము అక్కడ సొంత మనుషులతో, తల్లి వాళ్ళ సహోదరైన పిల్లలతో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంకొక విషయం జరుగుతుంది ఇక్కడ. అది ఏంటంటే యాకోబుకు ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న యాకోబుకు ఇప్పుడు దేవుడు ఒక కొత్త పేరుని కూడా ఇస్తున్నాడు అనమాట. దాని గురించి మనం చదువుకుందాం. యాకోబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మళ్ళీ ఆయన పద్దన్ అరామ్ని వదిలిపెట్టి అబ్రహాం, ఇసాకున ఆ స్థలానికి ఆయన వచ్చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కానానికి ఆయన వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళిపోమని. ఆయన తిరిగి ఆయన కలిగిన సమస్తంని తీసుకొని ఆయన కానానికి వస్తున్న సమయంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూస్తే ఆయనకు ఒక న్యూస్ అంటే వార్త వస్తుందన్నమాట. మీ అన్నయ్య అయిన ఈసా 400 మందితో చాలా మనుషులను ఆయన తీసుకొని వస్తున్నాడు అని ఆయనకు వార్త వస్తుందన్నమాట. అప్పుడు ఆయన చాలా భయపడిపోతాడు. ఏంటంటే ఆయన ఈయనని వచ్చి చంపేస్తాడో ఏమో, మరి ఏం చేస్తాడో ఏమో, మరి ఆయన రివెంజ్ తీసుకుంటాడో ఏమో అని ఆయన భయపడుకొని ఏం చేస్తాడంటే ఆయన కలిగిన సమస్తంని ముందు పంపించేసి ఆయన యబ్బకు అనే ఒక రేవు దగ్గర ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అనమాట. అక్కడ రాత్రి అంతా కూడా ఆయన ఒంటరిగా ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు తోచట్లేదు. ఏం చేశాడు ఆయన? ఈసా దగ్గర నుండి ఏం చేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తండ్రి అయిన ఈసాకుని కూడా ఏం చేశాడు? మోసం చేసుకున్నాడు, ఇంకా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు ఇదంతా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన మీద ఏదైనా మరి ఈయనను చంపడానికి వస్తున్నాడు ఏమో అనుకుని భయపడుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు అనమాట. ఆయన రాత్రి అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో పోరాడుతున్నాడు అనమాట. చాలా పోరాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఆయన ఒక ఏంజల్ అంటే ఒక దేవదూత అక్కడ వస్తాడనమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటే ఈ లోకంలో జన్మించడానికి ముందు అంటే మానవ శరీరం తీసుకోవడానికి ముందు ఆయన ఇలాంటి సమయంలో చాలా స్థలంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఏ విధంగా వస్తారంటే ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన ఏంటంటే ప్రీ ఇన్కార్నేషన్ అంటే శరీరధారి అవ్వడానికి ముందు ఒక దూత వలె వచ్చారనమాట. సో ఈయన దగ్గరికి ఒక దూత వలె ఆయన వచ్చి ఆయనతో పోరాడుతున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా చాలా పోరాటం చేస్తున్నారనమాట. సో పోరాడి ఇప్పుడు ఏమైపోతుంది? ఉదయము అవబోతుంది. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఉదయం అవుతుంది, నన్ను వదిలిపెట్టమని చెప్తే ఆయన వదిలిపెట్టాడు. ఎవరు? యాకోబు. ఇంకా ఆయనను పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టాను అని పట్టుదలతో ఆయన ప్రార్థన చేస్తాడనమాట. నన్ను ఆశీర్వదించండి, లేకుండా మిమ్మల్ని నన్ను వదిలిపెట్టాను అని ఎంతో అంటే పోరాడుతున్నాడు. ఎవరితో? ఏంజల్ అంటే యేసు ప్రభుయే అక్కడ ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అనమాట. సో ఆయనతో అక్కడ పోరాడినప్పుడు అప్పుడు ఆయన ఆ ఏంజల్ ఆ దూత ఏంటంటే ఆయనని ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదిస్తారు? నీ పేరు ఇప్పటి నుండి యాకోబు కాదు, ఇశ్రాయేల్. ఎందుకంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడావు కాబట్టి, పోరాడి నువ్వు జయించావు కాబట్టి యు ప్రివైల్డ్ అని ఉంది. సో పోరాడి నువ్వు జయించావు కాబట్టి నీ పేరు ఇప్పటి నుండి యాకోబు కాదు, కానీ నీ పేరు ఇశ్రాయేలు అని పేరు పెడతారంట. యాకోబు అంటే ఏంటంటే మోసగాడుని అర్థం. సో అందరినీ ఆయన మోసం చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయనకు పేరు ఇస్తున్నాడంటే నీ పేరు ఇశ్రాయేలు అంటే యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, దేవుని రాజకుమారుడు అని అర్థం అనమాట. సో ఇశ్రాయేల్ అని ఒక కొత్త పేరుని ఆయనకు ఇస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఆయన ఏంటి? దేవుని మీద ఆధారపడుతూ దేవుని దగ్గర నుండి ఇప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అక్కడ అందరు మనుషుల దగ్గర నుండి పొందుకున్నాడు కదా, అక్కడ ఈసా దగ్గర నుండి తీసుకున్నాడు, ఇంకా ఈసాకు దగ్గర తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు. ఇప్పుడు లాస్ట్గా దేవుడి దగ్గర నుండి ఆయన ఇప్పుడు పొందుకున్నాడు. ఇప్పుడు నౌ హీ ఈజ్ సో వెరీ బ్లెస్డ్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది తీసుకొని ఆ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకొని ఆయన ముందుకు సాగిపోతున్నాడు అనమాట. ఈసా వచ్చి ఆయనతో మంచిగా మాట్లాడతాడనమాట. ఆయన మీద ఎలాంటి ఇది కూడా రివెంజ్ కూడా పగ కూడా ఆయన తీసుకోలేదనమాట. సో ఆ విధంగా దేవుడు ఏం చేశాడు? అక్కడ సమాధానాన్ని కలిగించేశాడు. తర్వాత మనం చూస్తే అంటే ఆదికాండం 35వ అధ్యాయము 9 నుండి 16 వరకు మీరు చదవచ్చు. అక్కడ కూడా బేతేలు ఎక్కడైతే దేవుడు ముందు ఆయనకు కనపడినారో ఆ నిచ్చెన నుండి మరి అక్కడ దేవదూతలు రావడం పోవడం అది కనిపించిందో, మరి దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు కదా, ఎప్పుడైతే ఆయన లాబాన్ దగ్గరికి పారిపోతున్నాడో, ఈసా దగ్గర నుండి పారిపోతున్నాడు లాబాన్ దగ్గరికి, అప్పుడు దేవుడు ఏ స్థలంలో అయితే దేవుడు ఆయనకు కనిపించారో అదే స్థలంలో ఇంకొకసారి కూడా దేవుడు ఆయనకు కనిపించి మరి నీ పేరు ఇశ్రాయేలు అని కూడా దేవుడు చెప్తారనమాట. మీరు ఇది చదవచ్చు. ఆదికాండం 35 9 నుండి 16 వరకు మీరు చదివితే మీకు తెలుస్తుంది. సో ఇది
ఇప్పుడు మనము ఆ, చూస్తే ఇక్కడ దేవుడు ఏమంటాడు, దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. మళ్ళీ అది కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. దేవుడు నేను సర్వశక్తిగల దేవుడనను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఇంకా నేను అబ్రహాముకును ఇస్సాకుకును ఇచ్చిన దేశము నీకిచ్చదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిచ్చదను అని అతనితో చెప్పాను. సో ఈ విధంగా దేవుడు అంటే ఆ ఆశీర్వాదం ఏదైతే రావాలో, అంటే మెస్సాయ ఎవరి ద్వారా రావాలనే విషయాన్ని ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారానే జరుగుతుంది అని ఇక్కడ కూడా దేవుడు ఏంటంటే ఆ వాగ్దానంని ఇచ్చాడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన ఆ యుగంలో దేవుడు అబ్రహాంని, ఇస్సాకుని, యాకోబుని తీసుకొని యాకోబు పేరు ఇశ్రాయేల్ చేసి ఆయన గోత్రములు 12 గోత్రములని పెట్టి అక్కడి నుండి యేసుప్రభు ఈ లోకం అంటే మెస్సాయ ఈ లోకంకి రక్షకుడు రావాలని దేవుడు వాళ్ళని ఎన్నుకోవడము జరిగిందనమాట. సో దాని తర్వాత మనం చూస్తే ఆయనకు ఇంకా ముందుకు వచ్చినప్పుడు ఆయనకు బెన్యమీన్ కూడా కుమారుడు జన్మిస్తాడు. అది లాస్ట్గా రాహేల్ ద్వారా ఒక కుమారుడు జన్మిస్తాడు అనమాట. అప్పుడు ఆయన సంవత్సరం ఎంత తెలుసా, ఆయన వయసు 100 సంవత్సరములు. సో దేవుని వాగ్దానాలు మన వయసుని బట్టి ఉండదనమాట. దేవుడు ఎప్పుడు 75 సంవత్సరంలో ఉన్నప్పుడు అబ్రహాంని పిలిచాడు, కానీ ఆయన కుమారుడు ఎప్పుడు జన్మించాడు 100 సంవత్సరంలో ఉన్నప్పుడు. సో 25 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే వెయిట్ చేశాడు. సో దేవుడు మనకు కూడా ఒక వాగ్దానంలు ఇస్తాడనమాట. వాగ్దానంలు ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, వెంటనే ఆ వాగ్దానం నెరవేర్చబడాలా అని మనం ఏమైపోతామంటే చాలా యాంగ్షియస్ అయిపోతాం అనమాట. అయ్యో మాకు ఇంకా దేవుడు మన జీవితంలో ఏం కావట్లేదు కదా అని చెప్పేసి. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానము తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు కాబట్టి మనం కూడా ఎంత మాత్రం కూడా వెనకాడడానికి, కుడుమ వెళ్ళడానికి, కుడి ఎడమ వెళ్ళడానికి వీలు లేదనమాట. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవుడు తప్పకుండా మన పట్ల నెరవేర్చబడతాయి. మన వయసు ఎంత అవ్వచ్చు, కానీ వయసుతో దేవునికి సంబంధం లేదు, కానీ ఆయన సమయంలో వాళ్ళని వాడుకుంటారనమాట. తర్వాత ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు కదా, యోసేపు అంటే చాలా ఇష్టమైన కుమారుడు అనమాట. ఎవరికి? యాకోబుకి. సో ఆయన ఏ విధంగా ఆయనకు జరుగుతుంది అదంతా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఇంత స్మాల్ దీంట్లో మనం ఏమి అదంతా చెప్పలేము, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ విధంగా ఆయన అమ్మబడతాడు యోసేపు. తర్వాత ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ ఉండి తర్వాత అక్కడ గొప్ప ఫ్యామిన్ అంటే కరువు వస్తుంది. సో అన్ని దేశంలో కరువు నిండిపోతుంది అనమాట. కానీ అక్కడ యోసేపుని దేవుడు వాడుకుంటాడు. మళ్ళీ ఆయన అక్కడ ఐగుప్తుకి ఆయన గవర్నర్ అయిపోతాడు. తర్వాత ఇక్కడ వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు అక్కడ కానాన్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, 70 మంది. ఇప్పుడు యాకోబుకు కలిగిన కుమారులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కలిపి 70 మంది వరకు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కరువు వచ్చేస్తుంది. సో వాళ్ళందరినీ కూడా దేవుడు మరి యోసేపు ద్వారా ఐగుప్తుకి మళ్ళీ తీసుకొని వెళ్ళడము, మరియు అక్కడ వాళ్ళు ఉంటారనమాట. సో దేవుడు అబ్రహాముకి చెప్పారు కదా, 400 సంవత్సరములు మీ సంతానము దాసులై ఉంటారు, బానిసలై ఉంటారు, తర్వాత నన్ను వాళ్ళని విడిపిస్తాను, ఇంకా గొప్ప చాలా సంపత్తితో వాళ్ళు బయటికి వస్తారు, నేను వాళ్ళని కానానికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఎన్నుకొని మరి ఆయన అబ్రహాంకి ఎలాంటి సంతానం లేనప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. చూడండి, ఇప్పుడు అబ్రహాంని చూపించాడు అనమాట. నువ్వు సంతానం లేదంటున్నావు కదా, నువ్వు బయటికి రా, నీ శరీరం నుండి నీకు కుమారుడు జన్మిస్తాడు అని చూపించి పైన ఆకాశంని చూడమని చెప్పాడు. ఆకాశంని తేరి చూడమంటే అక్కడ ఎంత ఉన్నాయి, నీకు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, కౌంట్ చేయగలవా అంటే ఆయన కౌంట్ చేయలేడు కదా. సో ఇట్లాగా ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె నీ సంతానం నేను చేస్తాను అని చెప్పాను. సో ఒక శరీరంలో ఉన్న మనిషి అంటే ఆయనకు ఒక పిల్లలు కూడా లేరు. సో నీ శరీరంలో వచ్చే కుమారుడు ఇప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రములు అంటే ఆకాశం నక్షత్రం అంటే ఏంటి, ద బెస్ట్ ఈజ్ ద మార్నింగ్ స్టార్ కదా, ఉదయపు చుక్క యేసుప్రభుయే ఆయన. సో ఆయన అక్కడ పరలోకంది చూపిస్తున్నారు. ఇంకా అబ్రహాము
శరీరంని చూపిస్తున్నారు. నీ శరీరం నుండి పరలోకం నుండి వచ్చేవాడు ఈ లోకానికి నీకు జన్మిస్తాడు. నిన్ను ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానంని ఆ విధంగా ఆశీర్వదిస్తాను. సో యేసుప్రభు ఈ లోకంలో రావడం ద్వారా ఇప్పుడు ఏమైంది, అబ్రహాము, ఇసాకు, యాకోబు ద్వారానే యేసుప్రభు ఆయన వాళ్ళ గోత్రంలోనే యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు వచ్చారు, జన్మించారు. సో ఆ విధంగా ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడుతూ వచ్చారనమాట. సో సమయం వచ్చినప్పుడు ఆ యుగంలో యేసుప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చారు. సో ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత లోకమంతా వెళ్ళి అందరికి కూడా ఈ సువార్తని ప్రకటించండి. ఎవరైతే నమ్మి విశ్వాసం వచ్చి మరి బ్యాప్టిజం తీసుకుంటారో వాళ్ళు రక్షణ పొందుతారు. ఇప్పుడు ఏంటి మనకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి, చిన్న విషయాలు కాదు. సో అబ్రహాము, ఇసాకు, యాకోబు వాళ్ళందరికంటే ఇప్పుడు కానాన్ని ఇచ్చారు. అంత కానాను కాదు, దేవుడు ఏం చూపిస్తున్నాడు, పరలోకంలో ఉన్న నక్షత్రాలని చూపిస్తున్నాడు. సో పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది, ఆ మెస్సాయా ద్వారానే సాధ్యమవుతుంది. సో దేవుడు వీళ్ళని ఎన్నుకున్నారనమాట. సో అబ్రహాము, ఇసాకు, యాకోబుని ఎన్నుకొని మళ్ళీ యూదాని ఎన్నుకొని అక్కడి నుండి క్రీస్తుని తీసుకొచ్చి మరి వాళ్ళ ద్వారా మరి సువార్తని పంపించి మనమందరం కూడా ఈ సువార్తను విని మనం ప్రభువుని అంగీకరించినప్పుడు ఇప్పుడు ఈ యుగంలో మనం ఏమైపోయినామంట, ఆయనకు స్పెషల్ పీపుల్ అయి ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆయనకు మనం ఇప్పుడు చదివాం కదా, 1 పేతురు 2:9 ఏమన్నా ఉందంటే, ఇప్పుడు మనం చదివిన మెమరీ వర్స్ కూడా అదే కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుమై ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వచ్చి మరి యేసుక్రీస్తు ఈ విధంగా ఈ లోకానికి రావడము, మరి ఆయన సువార్త మనం విని మనం ప్రభువుని మనం అంగీకరించి ఉన్నాం. సో ఈ విధంగా దేవుడు మనలో చేసి ఉన్నాడు ఈ కార్యం. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏమై ఉన్నాము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన గుణాదిశయాల్ని మనము ప్రచురం చేయడానికి కొరకే నిమిత్తమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. సో దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉందంటే ఆయన గుణాదిశయాల్ని మనం ఇతరులకు చెప్పడానికిను మనల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, మనల్ని రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనము, మనం ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధంగా మనం ఉండాలి. తర్వాత దేవుని సొత్తై ఉండాలి, ఆయన ప్రజలై మనము ఉన్నామన్నమాట. సో అది కాకుండా దేవుడు మనకు ఆత్మీయ ఆశీర్వాదాలంతా కూడా మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు కాదు, కానీ మనం పరలోకంలో మనము నిత్య జీవము క్రీస్తుతో పాటు మనం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మజా. సో ఆ విషయం, ఆ ప్రణాళికలో ఈ మన సువార్తలో మనం కూడా ఏమై ఉండాలంటే మనం కూడా పాలు భాగస్తులుగా ఉండడానికి కూడా దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనం యేసు ప్రభుని మనం అనుభవించున్నాం మన జీవితంలో, కాబట్టి మనం వేరే వాళ్ళకు కూడా మనము ఆ విషయాన్ని చెప్పడానికి దేవుడు మనకు కృప ఇస్తున్నాడు అనమాట. దేవుని ఆత్మ ద్వారాను, దేవుని కృప ద్వారాను దేవుడు ఆ కార్యంలో చేస్తున్నాడు అనమాట. సో మనం కూడా ఏంటి, ఇప్పుడు మనం కూడా మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతని మనం కూడా ఏం చేయాలి, నెరవేర్చడానికి మనం కూడా ముందుకు సాగిపోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఆయన సంపూర్ణమైన చిత్తంని మనం ద్వారా చేస్తాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. సో ప్రతి వాగ్దానం కూడా మన ద్వారా జరగాలి. కాబట్టి దేవుడు ఈ సమయంలో, ఈ యుగంలో, మరి ఈ కృపాయుగంలో మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎంతో కార్యాలు ఇప్పుడు మనం చూసాం కదా. దేవుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నప్పుడు, ఈ పాపంతో నింపబడినప్పుడు, ఈ సైతాన్ని ఎన్ని కార్యాలు తీసుకొచ్చి స్త్రీ సంతానం రాకుండా వాడు ప్రయత్నం చేసినప్పటికి కూడా వాడు ఏమీ చేయలేకపోయాడు. సో యేసుక్రీస్తు వచ్చారు, ఆయన మరణించారు, ఆయన మళ్ళీ తిరిగి లేచారు. సైతాన్ని ఏమీ చేయలేకపోయాడు. తర్వాత యేసుప్రభు ఏమన్నాడు, నేను నా సంఘాన్ని కట్టుతాను, దాని ముందు ఎలాంటి పాతాల ద్వారము ఏది కూడా నిలవచాలదు అని దేవుడు చెప్పాడనమాట. సో అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది. మనకు విరుద్ధంగా, మనకు వ్యతిరేకంగా ఏది ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తం, దేవుని ఎన్నికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వస్తారు, వాళ్ళు రక్షణ పొందుతారు, దేవుని చిత్తం తప్పకుండా నెరవేర్చబడుతుంది. మరి మనమందరం కూడా దేవునితో నిత్యకాలం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఇదేంటంటే యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది, నిత్య జీవం వచ్చింది, నిత్య రక్షణ వచ్చింది. ఇంకా మరణము పూర్తిగా దేవుడు ఏం చేసేసాడు, తొలగించేశాడు. ఆత్మలు మనకేంటి, జీవాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనము దేవుని చిత్తాన్ని చేయడానికి మనల్ని మనము సమర్పించుకొని దేవుని మహిమపరిచే బిడ్డలుగాను, మరి పరిశుద్ధ జనముగాను, రాజులుగాను, యాజక సమూహంగాను, ఇంకా ఆయన సొత్తైన జనముగాను, దేవుని సొత్తైన జనముగాను, మరి పరిశుద్ధమైన వంశంగాను మనం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనల్ని మనము దేవునికి సమర్పించుకొని, మరి దేవుడు మనల్ని వాడుకున్నట్లు మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటే దేవుడు మన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు.
కాబట్టి ఈ విషయాల్ని మనము తెలుసుకొని ఈ గొప్ప ప్రణాళిక, దేవుని ప్రణాళికలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండడానికి మరి మనల్ని మనం సమర్పించుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత గొప్ప విషయాల్ని ప్రభా నాయన ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకై మీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఏ విధంగా ఇశ్రాయేల్ని ప్రభా, అబ్రహాం, ఇసాక్, యాకోబుని మీరు ఎన్నుకొని ప్రభా నాయన ఇంత గొప్ప కార్యాన్ని చేసి ప్రభా మీ ప్రియ కుమారుడైన క్రీస్తుని ప్రభా స్త్రీ సంతానంగా ప్రభా ఈ లోకానికి మీరు పంపించి నాయన మీ చిత్తాన్ని మీరు నెరవేర్చి ఉన్నారు ప్రభా నాయన. యేసుక్రీస్తు మరణం ద్వారాను, ఆయన ప్రభా పాతిపెట్టడం ద్వారా, ఆయన మళ్ళీ తిరిగి లేవడం ద్వారా మీరు మాకు నిత్య జీవాన్ని మీరు ప్రభా మా కొరకై మీరు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న కానాను కాదు కానీ పరలోకంని మీరు మాకు అనుగ్రహించినారు. కాబట్టి పరలోకంలో మేము ప్రభా మేము ఉండగలగడానికి ప్రభా మరి మా ద్వారా మీ చిత్తం ఏమై ఉందో ప్రభా, మమ్మల్ని ఎందుకు నిమిత్తమే ఎన్నుకున్నారో ఆ చిత్తం నెరవేర్చబడినట్లు ప్రభా నాయన మీరే మా జీవితంలో ప్రభా వినిన బిడ్డలు ఒక్కొక్కరిని ప్రభా నాయన ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నాయన చిన్నవలైన పెద్దవలైన ప్రభా ఒక్కొక్కరినితో మీరే మాట్లాడి ప్రభా ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఈ విధంగా ప్రభా నాయన మీ చిత్తాన్ని మా ద్వారా నెరవేర్చుకోమనైనా మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.